వెల్కమ్ బ్యాక్ టు రంగోలీస్ బుక్. ఈ వీడియో చూస్తూ ఈ కథ వినేసేయండి. ఎపిసోడ్ నెంబర్ 9, మూడవ శాపం. స్వర్గపు అప్సరసలు భూమి మీద సంచరించడానికి ఇష్టపడేవారు. ఒకరోజు పుణ్యకస్థల అలా సంచరిస్తూ ఉండగా భూమిపైన ఒక వానరముని తపస్సు చేస్తూ ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. ఆ ముని చెట్టు కింద యోగముద్ర వేసి ధ్యానంలో నిమగ్నమై ఉన్నందువలన ఆ అప్సరసను వానరముని గమనించలేదు. ఆ మునికి ఎంత ధైర్యం! నేను అతని సమీపంలో ఉన్నా నా ఉనికిని గమనించలేదు. పుంజకస్థల ఆ ముని తపస్సును భగ్నం చేద్దామని నిర్ణయించుకొని ఆ వానర మునిపై పండ్లు, చిన్న రాళ్ళు విసరడం మొదలుపెట్టింది. ఒక రాయి వెళ్లి ఆ ముని తలను బలంగా తాకేసరికి అతని తపస్సుకు అంతరాయం కలిగింది. ఆ ముని కళ్ళు తెరిచి చూసేసరికి పుంజకస్థల చేతితో రాయి పట్టుకొని కనిపించింది. అతను అలా కనిపించేసరికి పుంజకస్థలకు భయం వేసింది. నువ్వు నాపై రాళ్ళు ఎందుకు విసిరావు అని ఆ ముని చాలా కోపంగా అడిగాడు. ఆ కోపానికి పుంజకస్థల ఏమి మాట్లాడాలో తెలియక నిశ్శబ్దంగా చిరుమందహాసంతో నుంచుండిపోయింది. నా వానర రూపం చూసి హర్షిస్తున్నావా అని ఆ ముని వెంటనే నువ్వు కోతిలా మారాలని నేను నిన్ను శపిస్తున్నాను అని కోపంగా శపించాడు. టు బి కంటిన్యూడ్ అప్కమింగ్ వీడియోస్లో చూద్దామండి. థ్యాంక్ యూ. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు. థ్యాంక్ యూ.